ఈ వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి వీడియోలు చూడవచ్చు, మీ స్నేహితులు షేర్ చేయండి. షిరిడి వెళ్ళిన వారికి భోజన సదుపాయాలు, ఉచిత సదుపాయాలు కొన్ని చోట్ల ఉన్నాయి. అట్లా ఉచితంగా తినవద్దనుకునే వారికి హోటల్ సాయి ప్రియా మండవ రాజా గారని నిజామాబాద్ నుంచి వచ్చి వారు 20 సంవత్సరాల క్రితం ఇక్కడ ఏర్పాటు చేశారు. చక్కటి భోజనము, అది ప్లేట్ మీల్స్ అయితే 100 రూపాయలు, ఫుల్ మీల్స్ 160 రూపాయలుగా ఉంటుంది. టిఫిన్లు కూడా ఇక్కడ చాలా బాగుంటాయి. మన ఆంధ్ర వారి పేరు చెప్పుకుని అక్కడ ఉన్న వారందరూ ఆంధ్ర భవన్ అని, ఆంధ్ర అని, విజయవాడ వారి, గుంటూరు వారి అని చెప్పి పెడుతూ ఉంటారు. కానీ నిజంగా మన తెలుగు వారు నడుపుతున్నటువంటి హోటల్ సాయి పేరు భక్తి నివాస్కి ఎదురుగా ఉంటుంది. అలాగే ఫిబ్రవరి 13వ తారీఖు సాయి పరిక్రమణ అప్పుడు ఈ హోటల్ యాజమాన్యం ఇడ్లీలు తయారు చేసి ఆ పరిక్రమణ వచ్చిన వారందరికీ చక్కగా ఇడ్లీలు సప్లై చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13 సాయి పరిక్రమణ అలా 14 కిలోమీటర్ల దాకా జరుగుతూ ఉంటుంది. ఈ పరిక్రమకు ఎంతోమంది వేలాదిగా తరలి వస్తుంటారు. వారికి వీరు చక్కగా టిఫిన్ ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. ఆ దృశ్యాలు కూడా చక్కగా చూడండి. ఈ పరిక్రమణ ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. పరిక్రమణ వెంట సాయి వెంట నడుస్తూ ఈ 14 కిలోమీటర్లు చక్కగా ఓపికగా చక్కగా వెళ్తారు. ఇది సాకూరు మీదుగా, అంటే ఖండోబా గుడి దగ్గర నుంచి బయలుదేరి సాకూరు మీదుగా అటు తిరిగి మళ్ళీ ఖండోబా గుడి దగ్గరికి వస్తుంది. ఈ సాయి పరిక్రమణ చాలా బాగుంటుంది. ఇది ఫిబ్రవరి 13 ప్రతి సంవత్సరం జరుగుతుంటుంది కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు చూచి తరించవచ్చు. అవకాశం లేని వాళ్ళు ఈ వీడియో ద్వారా కూడా చూచి తరించవచ్చు. అలాగే మనం షిరిడి వెళ్ళినప్పుడు భోజనానికి ఇబ్బంది పడకుండా, టిఫిన్కి ఇబ్బంది పడకుండా చక్కగా మన తెలుగువారు పేర్లతో నడుపుతున్నారు అక్కడ మహారాష్ట్ర వాళ్ళు. అలా కాకుండా మన తెలుగువారు, ఇగో ఆయన మధ్యలో ఉన్న ఆయన, ఇగో ఈయన మన తెలుగువారు, వీరు నడుపుతున్న హోటల్ ఇది. కాబట్టి తప్పనిసరిగా తెలుగువారు చక్కటి రుచులతో అక్కడ మనం ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఈ పరిక్రమణ దృశ్యాలు కూడా చూడండి. పరిక్రమణ ఇంతకుముందు చూడని వాళ్ళు, అలాగే మన తెలుగు ముఖ్యమంత్రులు వెళ్ళినా, ముఖ్యమంత్రుల భార్యలు వెళ్ళినా, అలాగే మన తెలుగు మంత్రులు వెళ్ళినా కూడా వారందరికీ సాదర స్వాగతం పలుకుతూ ఉంటారు ఈ మండవరాజా గారు. మన తెలుగువాడిగా మనకి ఎంతో గర్వకారణం. అక్కడ ఎమ్మెల్యేలు, మంత్రులతో అందరూ చక్కగా ఆయన ఉంటూ అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు ఈ మండవరాజా గారు. అలాగే హోటల్ సాయి ప్రియది భక్త నివాస్కి ఆపోజిట్గానే ఉంటుంది. ఈసారి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా అక్కడ టిఫిన్ చేసి భోజనం చేసి ఆనందించండి. శుభం.